కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత మధ్య దళారులు అధికారులు డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎవ్వరికీ నయా పైసా ఇవ్వనవసరం లేదని డాక్యుమెంట్లను దరఖాస్తు జతపరిచి మీ సేవలో ఆన్లైన్లో చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పొందేటటువంటి అవకాశం ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా అవగాహనతో ప్రభుత్వం చేసేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా సరే ప్రజలు పొందడం అనేది వాళ్ళ హక్కు. నేను మొన్న అసెంబ్లీలో కూడా ఒక విషయం చెప్పిన, పెళ్ళైన వెంటనే వారం 10 రోజుల లోపల ఎంక్వైరీ చేసి వాళ్ళ ఖాతాల్లో వేసేటట్టు ప్రయత్నం చేయాలని కూడా నేను ప్రభుత్వానికి చెప్పిన. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 6 నెలలు సంవత్సరం తిరిగి అప్పులు చేసి బాకీలు చేసిన వాళ్ళకు వడ్డీలు కట్టలేక ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి చెక్కులు ఆలస్యమైనటువంటి సందర్భంలో బాధపడుతూ ఎందరో మంది ఫోన్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంటే ఈ చెక్కులు తయారు చేసి ఈ రకంగా కొంత సమయం తీసుకోవడంలో కొంత ఇబ్బంది అవుతున్నది. కాబట్టి అవకాశం ఉంటే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వానికి చెప్పినాం. కానీ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మధ్య దళారులను ఆశ్రయించి నీకు చెక్ ఇప్పిస్తాం 10,000 కావాలా, 20,000 కావాలా, 30,000 కావాలని ఎవరైనా వస్తే ఏ ఒక్కరికి కూడా 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 రూపాయల ఖర్చు లేకుండా మీకు న్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ చెక్కును తీసుకునే బాధ్యత మీది. सभी लोगों को मेरे तरफ से एक बात बोलना चाह रहा हूँ, ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి, లేదా మీరు ఆఫీస్కి రావచ్చు, ఇంటికి రావచ్చు, కానీ డబ్బులు ఇచ్చి ఇబ్బంది మాత్రం ఎక్కడ కూడా పడద్దు. నాకు చాలామంది ఫోన్లు చేసి అడిగారు, మేము ఇన్ని ఇచ్చినాం సార్, ఇంకా మిగతా ఇస్తలేం కాబట్టి అందుకే చెక్కులు ఆగినాయటానికి కొందరు. నాకు ఆ రకమైనటువంటి మాటలు అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. అందుకు ఎవరికి కూడా ఎక్కడ, ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఏ రకంగా ఉంటుందో నేను కూడా ఒక ఆడపిల్లకు తండ్రిని కాబట్టి నాకు తెలుసు. ఎన్నో బాధలు పడి కష్టాలు పడి అప్పులు తీసుకొచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ కుటుంబం బాధలు వర్ణనాతీతం ఉంటుంది. ఈ ప్రభుత్వం చేసేటటువంటి సాయంలో మీ అందరికీ మంచి జరగాలన్నదే ఒక ఆలోచన. मुझे मालूम है लड़की की शादी करने के बाद माँ बाप को कितना तकलीफ रहता है. ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలే చేస్తాయి. అది ఆ ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, రేపు ఇంకో వచ్చే ప్రభుత్వమా, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ప్రజలకు పని చేయడమే ప్రభుత్వాల పని, ప్రజలకు పని చేయడమే నాయకుల పని. కాబట్టి మిగతా విషయాలు ఎక్కువ ఆలోచించకుండా మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా దాన్ని మంచిగానే చూడాలా. ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాన్ని ప్రజలందరూ సరైన రీతిలో వాడుకునే ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అడుగడుగున నాకు जब तेलंगाना हासिल होने के बाद सीएम केसीआर साहब ने गरीबों के लिए शादी होने के बाद थोड़ा प्रॉब्लम में रहते, उसके लिए गवर्नमेंट की तरफ से कुछ ना कुछ तोहफा देने के लिए ये स्कीम लॉन्च करा. जब SC/ST पहले चालू करे थे, बाद में PCO का, बाद में माइनॉरिटियों का, बाद में जनरल गरीब वाले को देने के लिए ये स्कीम लॉन्च करे. बाद में 75,000 करा, बाद में 1 लाख रुपए करके ये कल्याण लक्ष्मी होम शादी मुबारक का स्कीम कंटिन्यू चल रहा. और कांग्रेस के हुकूमत में भी ये स्कीम कंटिन्यूस चल रहा है. उन्होंने
कांग्रेस का पार्टी जब इलेक्शन के टाइम पे फिर 1 लाख